పురుషుడు సౌజన్యశీలి పవిత్రాత్ముడు మామగారైన శ్రీ పోతాదు సత్యనారాయణమూర్తి గారి దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః కృష్ణాయేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. నాన్నగారి పేరేంటండి? మా నాన్నగారు కేసర వెంకట రామలక్ష్మణరావు. ఏం చేసేవారు? మా నాన్నగారు అడ్వకేట్. మీ అమ్మగారి పేరు? మా అమ్మగారు సరస్వతి ప్రసన్నాంబ. మీ నాన్నగారి అన్నదమ్ములు ఎంతమంది ఏంటండి? మా నాన్నగారు అన్నదమ్ములు ముగ్గురు. నాన్నగారు తర్వాత జ్వాలా నరసింహశర్మ, యోగానంద నరసింహశర్మ. మా తాతగారు దశరామ నరసింహశర్మ గారు. మా వంశపురుషులు వెంకటరత్నం గారు. మీరు మీ తాతయ్య గారు వాళ్ళు ఎవరో కీసులో వాళ్ళ దత్తత వచ్చారు అన్నాడు, అదేంటండి? మా వంశం ముందు అసలు దేవళరాజు వంశం. దేవళరాజు వారు అక్కడ వంశం వర్ధిల్లుతో వాళ్ళు తట్టలు తగలేసుకుని గండేపల్లి వంశం అయ్యారు. గండేపల్లి వంశం వారికి కేసరవారు దత్తత. కేసరవాడు అక్కడ వారికి ఒక అమ్మాయి ఒక వెంకమ్మ గారిని అలా ఉంటే ఆవిడకి సంతతి లేకపోతే సంతతి కేసరవారు ఆవిడ గండేపల్లి వచ్చి దత్తత తెచ్చుకున్నారు. ఆయన పేరు వెంకటరత్నం గారు. ఆయన మా మూల పురుషులు. ఆ వెంకటరత్నం గారి కొడుకు దశరామ శర్మ, దశరామయ్య గారు అంటారు. వాళ్ళు కీసుల వాళ్ళకి దత్తత వచ్చారు. అతగా దత్త వెళ్ళారు కేసరవాడు. కేసరయ్య. మేము 6 అన్నదమ్ములం, 5 అప్పచెల్లాం. అంటే మా నాన్నగారికి ద్వితీయం మేము. మా అమ్మగారు మొదటి వివాహానికి ఒక ఆడపిల్ల, అందుకని 5 ఆడపిల్లని చెప్పుకుంటాను. మా అక్కయ్య పెద్ద అక్కయ్య సవతి తల్లి పుట్టిందని మాకు ఎస్ఎల్సీ పాస్ అయిన తర్వాత పీయూసీలో తెలిసిందండి. మా అమ్మగారు అక్కడ పెంచారు. ఆవిడ కూడా ఉన్నారండి సవతి తల్లి కూడా? లేదు కదా, ఆవిడ పోయిన తర్వాతే మా అమ్మగారు ఉత్సాహం చేశారు. ద్వితీయం. మీకు మా చెల్లెలి సంబంధం ఎలా వచ్చింది? అక్కడ ఆర్ఎస్ ముఖ్య శిక్షకు వెంకటేశ్వర గారు ఉండేవారు. వెంకటేశ్వరరావు గారు ఆయన అక్కడ జరుగుబాటు దాకా అవిరిగడ్డలో స్కూల్ పెట్టారు. ఆయన ఇక్కడ సత్యనారాయణమూర్తి గారికి పిల్ల ఉందని చెప్పేసి మాకు నందిగామ వచ్చిన సందర్భంలో చెప్పారు. దాని తర్వాత వారు ఉత్తరం రాశారు మామగారు. అప్పుడు చోట దర్శించింది. మీ చదువు ఎక్కడ అయిందండి? నా చదువు అప్ టు ప్రైమరీ అంటే మనకు 5వ క్లాస్ దాకా విజయవాడలో జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫారం మా మేనమామ ఇంట్లో చదువుకున్నాను. మూటూరు అని చెప్పేసి గుడివాడ తాలూకాలో అక్కడ జరిగింది. దాని తర్వాత 4th ఫారం, 5th ఫారం కలిసి విజయవాడ సివిఆర్ జేపీ స్కూల్లో చదివాం. తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ ఎస్ఆర్ సివిఆర్ కాలేజ్. నైట్ కాలేజ్ ఏమో పీయూసీ. తర్వాత ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుకుంటూ నాన్నగారికి నందిగామలో కోర్టులు పెట్టడం వలన నందిగామ అంతా ఫైల్ ఉండటం వలన నందిగామ వెళ్ళిపోయారు. అందుకని చెప్పి నేను పగటి కూడా టైప్ అండ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ నైట్ కాలేజ్లో బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పూర్తి చేశాను. మీ మేనమామలు మోటూరు అన్నారు కదా, ఇంటి పేరు ఏంటండి? మోటూరు. మేనమామ మూటూరు కదా, మూటూరులో పనిచేశారు. మేనమామల ఇంటి పేరు అంటే మా అమ్మ పుట్టిల్లు రాపర్ల వారు. పామర దగ్గర రాపర్ల బుచ్చిరామయ్య గారి ప్రథమ సంతానం మా అమ్మ సరస్వతి. మీ అమ్మగారికి బాగా సంగీతం వచ్చు కదా, మీలో ఎవరైనా నేర్చుకున్నారా? అంతా పండిత పుత్రులు. అమ్మగారికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎవరు నేర్చుకోలేకపోయారు. కాకపోతే శృత పాండిత్యం మటుకు అందరికి అబ్బింది. మీ అమ్మమ్మ గారి పేరేంటండి? మా అమ్మగారు సుశీలమ్మ గారు, తాతయ్య గారు బుచ్చిరామయ్య గారు, అంటే మాతామహులు. ఏం చేసేవారండి ఆయన? ఆయన నారాయణ గారు జమీందారు ఉండేవారు. బందర జమీందారు గారు. జమీందారు దగ్గర దివాన్గా పనిచేశారు.
ఫస్ట్ ఇంప్రెషన్ ఏమైనా వచ్చింది? రంభ దొరికిందిరా అనుకున్నాను. అదే మొదటి పెళ్లి చూపులా ఇంకేమైనా ఉన్నాయి? అంతకుముందు మా మేనమామ కూతురు చూడ రాసించింది. దాని తర్వాత ఖమ్మంలో ఇంకో అమ్మాయిని చూసాం. మేనమామ కూతురు కూడా చూశారు. మేనమామ కూతురు చూసాం. మేనమామ కూతురు చూస్తే మన నచ్చక వద్దనుకున్నాం. దాని తర్వాత ఖమ్మంలో ఒక అమ్మాయిని చూసాం. గుంటూరులో ఒక అమ్మాయిని చూసాం. తర్వాత అవినిగట్లో ఈ అమ్మాయిని చూసిన తర్వాత బాగా దొరికింది అనుకున్నాం. మరి ఆ వాళ్ళని ఎందుకు చేస్తారు? అది అందమే, అందరి అందాలు చూసే అందం అంటే కుటుంబ సాంప్రదాయం కూడా కొంత పనిచేసింది. ఎందుకంటే ఖమ్మంలో కూడా అమ్మాయి భార్య ఉంది, కానీ సాంప్రదాయం కాస్త నచ్చక. అప్పుడే మీకు తెలుసా నాన్నగారు వాళ్ళు బాగా పూజలు అవి చేస్తారు? తెలీదండి, నాకు తెలీదు. తర్వాత జగదీశం చేసుకున్న తర్వాతే మా నాన్నగారు ఇట్లా చేస్తారని చెప్పేసి ఆయన చెప్పారు. బాగా మంచి నిష్ఠాపరులు, నిష్ఠాకర్షులు, ఇట్లా పూజలు అని చెప్పలేదు కానీ మంచి సాంప్రదాయం అని చెప్పారు. చూడంగానే తెలుస్తుంది, ఇల్లు చూడంగానే తెలుస్తుంది, ఇలా చూడంగానే తెలుస్తుంది చెప్తారు కదా, ఇల్లు ఇలా చూడంగానే తెలుస్తుందని. తర్వాత నా పెళ్లి మొదటి సంవత్సరం నేను అన్ని చూశాను. చక్కగా జరుగుతున్నవన్నీ కూడా ముగ్ధులైపోయామంతా. ఎన్నిసార్లు వచ్చి చూశారు మా తెలియదు? నేను మొదటిసారి చూశానండి. రెండోసారి కాకతాళీయంగా అవరిగడ్లోనే మాకు బ్యాంకులో పనిచేస్తుంటే జోనల్ కమిటీ మీటింగ్ జరిగింది. జోనల్ కమిటీ మా తమ్ముడు కూడా అప్పుడు బ్యాంకులో రావడానికి ప్రయత్నిస్తుంటే ఆయన కలుద్దామని మా తమ్ముడు వచ్చాడు. నా తమ్ముడు వస్తే తమ్ముడితో ఒకరితో బాగుండని చెప్పి మా మిత్రుడు కూడా మిత్రుడు కూడా దిగొచ్చాను చూద్దామని. తమ్ముడు చూద్దామంటే చూపించి తప్పించి వేరే ఇంకోసారి చూపించాలని కాదు. తమ్ముడు కాబోయే నేను రెండోసారి చూశాను. మొట్టమొదటి చూడంగానే నచ్చిందని చెప్పేశాం. దాని తర్వాత రెండోసారి కాకతాళీయంగా ఆవురిగడ్డలోనే ఇంటి ముందు నుంచి మన ఇంటి ముందు నుంచి పూర్వీంపుడింది. ట్రైనింగ్ కాదు, జోనల్ కమిటీ మీటింగ్ జరిగింది. కృష్ణా జిల్లా కమిటీ జోనల్ కమిటీ మీటింగ్ జరిగింది. కృష్ణా జిల్లాలో అదిగా ఉండటం వలన ఆవురిగడ్డ జరిగింది. మనకి తెలియదు ఆవురిగడ్డ జరుగుతుంది. మనం పెట్టలేదు, మన జోనల్ కమిటీ అందరూ కలిసి పెడతారు. జరిగింది. సరే ఆవురిగడ్డ రావడం కంటే ఆ తమ్ముడు కూడా వస్తున్నాడని చెప్పేసి, తమ్ముడు కూడా వస్తే బాగుందని చెప్పేసి మా మిత్రులు కూడా తీసుకొచ్చాం. మా బదిన బాగుంది అన్నాడు. అంతే, బదిన అన్నసే అయిపోయింది అప్పటికే. అప్పుడు ఏదో పాట కూడా పాటించినట్టున్నారు మీరు. వీణ మొట్టమొదటి వీణ నేర్చుకుంటుందని చెప్పారు. మా అమ్మగారు అన్నగారి ముందు వీణ వాయించింది. అంటే అప్పుడే మా వీణ వాయించారు. రెండోసారి వీణ వాయించలేదు. నా జ్ఞాపకం వరకు ఏమి మళ్ళీ ఏం బాధ పెట్టలేదు. అప్పుడు కాఫీ ఇచ్చారు, తాగేసి నమస్కారం పెట్టారు. అంటే తమ్ముడు వచ్చిన పని నేను చూశాను. వీణ వాయించాలా? అప్పుడే నేను వచ్చాను. నన్ను చూడంగానే మీరే అనుకున్నారు, నన్ను చూడంగా మీరే అనుకున్నారు. మీరు చూశారు కదా రెండోసారి. చూశాను, బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు, బాగానే ఉంటాడు. ఈయన వేసుకుంటే బాగుంది అనుకున్నారా? జగదీశ్వరు అది ఈశ్వరి అని చెప్పి పిలుస్తారు. మరి ఏంటి మీరు పెట్టారని అమ్మగారు వాళ్ళు అందరూ జాజీ పిలిస్తే జాజీ అంటే ఎందుకుంటా జాజీ అంటారు. ఇంట్లో ఈశ్వరి అని ఎందుకు పిలుస్తారు? నాకు దానికి కారణం ఏం తెలియదండి. నేను జాజీని పిలుస్తాను, వాళ్ళంతా ఈశ్వరు పిలుస్తాను. ఆ జాజీ పిల్లడు కూడా మంచి పేరు పెట్టుకుంటే ఈశ్వరు జాజీని పిలుస్తామంటారు. మా అక్క అడిగింది. ఎందుకు పిలుస్తారే? ఎందుకు విడిగా ముప్పై మా అత్తగారు అని చెప్పారు కూడా. ఏంటంటే నేను ఈశ్వరి మధ్య ఈశ్వరి అనేవారంట ఆ పేరు అంటే. అది కూడా ఈశ్వరి శబ్దంతో మా పేరు వచ్చిన అమ్మాయి వచ్చింది. ఈశ్వరులు నాకు నెయ్యేశ్వరి నెయ్యడానికి నెయ్యేశ్వరి అనేవారంట. ఈశ్వరి ఈశ్వరి ముచ్చుకున్నా అని చెప్పి వివాహం జరిగే టైంకి మీకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది? శుభ్రంగా ఉండదు. ఎంత ముందు నుంచి, ఎంతకాలం ముందు నుంచి? నేను సిగరెట్ తాగడం అనేది మా మిత్రుడు పొలం శ్రీనివాసమూర్తి అని చెప్పేసి ఉండేవాడు. వారితో పాటు మొదలు పెట్టాను. బాగానే తాగుతుండేవాడు, ఒక పెట్టిదాకా తాగుతుండేవాడు. దాని తర్వాత చాలా సార్లు మానేసి మొదలెట్టాము. పెళ్లినంత కూడా తాగుతూ ఉండేవాడు. అది కుప్ప వల్ల దాదాపు మానేసి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. జగదీశ్వరుడు మానేయడం జరిగింది. తర్వాత మళ్ళీ తాగడం కూడా జరిగింది. వీక్ మూమెంట్ లో తాగేస్తాడు. ఎందుకంటే బ్యాంకులో పనిచేస్తూ ఈయనలో నేను ప్రముఖ వార్త వహించేవాడిని. ఆ వీక్ మూమెంట్ తాగేస్తుండేవాడు. మీ నాన్నగారు కూడా సిగరెట్ తాగేవాడు? నాన్నగారు కూడా తాగేవాడు. అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే చూసి నేర్చుకుంటాం కదా.
మొదటి నుంచి భక్తి ఉండి ధ్యానం మొదటి నుంచి ఉండేదా మధ్యలో వచ్చిందా? నాకు నాన్నగారు అమ్మగారు మంచి సంస్కారం ఇచ్చారు. అయితే ఏంటంటే ఉపనయనం వరకు అసలు లేట్గా అయింది. నాకు పెళ్లిలోనే ఉపనయనం అయింది, పెళ్లి ముందే. అయితే నాన్నగారు పొద్దున్న లేచి భగవద్జ్ఞానం అనేది ఉండేది. అమ్మగారు కూడా విశ్వాసస్త్రం మొదటి చదువుతుండేవారు. దాంట్లో కూడా కాస్త అంటింది, ఎక్కువగా కాదు. ఒక శనివారం పూట వచ్చేసి విష్ణు వెంకటేశ్వర అష్టోత్తరంతో పూజ చేసుకునేవాడిని, కొబ్బరికాయ కొట్టేవాడిని. మా ఇంట్లో మగపిల్లల్లో నేను ఒక్కడనే పూజ వెంకటేశ్వర స్వామి శనివారం పూట పూజ కొట్టడం ఉండేది. నాన్నగారు శనివారం పూట పూజ చేసేవారు బాగా. దాని తర్వాత నాన్నగారు కాస్త అనారోగ్యంగా ఉండటం వలన అది నన్ను చేయమని ఒకసారి కోరారు. ఆ శనివారం పూట మటుకు రాత్రిపూట పూజ చేసుకునేవాడిని. దాని తర్వాత నాకు ఒక హెట్లాక్ రామం గారు అని చెప్పి ఆయన సత్యసాయి భక్తులు, ఆయన భజనలు వెళ్తుండేవారు. కొన్ని సమయాల్లో మా ఇంట్లో కూడా కొన్ని వారాలు మా ఇంట్లో కూడా సత్యసాయి భజనలు జరుగుతుండేవి. అవి పొద్దునపూట జరుగుతుండేవి. తర్వాత అమ్మగారు అడటం వలన పొద్దునపూట చూస్తున్న తండ్రి పొద్దునపూట కాస్త బిజీగా ఉంటారు కాబట్టి సాయంకాలం పెట్టడం మొదటి. దాని తర్వాత ఆయన ప్రాంతంలో వెళ్ళిపోయారు. దాంతోపాటు ఈ భజనలు కూడా వెళ్ళిపోయాయి ఆయనతో పాటు. కానీ భక్తి కూడా ఉండేది. ఆ భక్తి ఆ రామంగారంలోనే కాస్త వృద్ధి చెందింది. దాంతోపాటు అన్ని రకాలుగా మనం ఈ సాయి భజన చేయడం వలన కొంత కలిసి వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత అమ్మా మా గురువు అంటూ ఎవరు లేరండి. ఎవరైతే మంచిగా అన్ని చెప్పేవాళ్ళు అందరూ గురువులే. మంచి చెప్పేవాళ్ళు అందరూ నా గురువులే. మీరు తల్లిదండ్రులకి పాద నమస్కారం రోజు చేస్తారు కదా? అది ఏంటంటే నేను ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ లో వెళ్ళటం వలన నేను తల్లిదండ్రులు నమస్కారం పెడతారు కదా, అది మీ ఫ్యామిలీలో అందరూ పెడతారా మీరు ఒక్కరే? లేదు, అదే చెప్తున్నానమ్మా. నేను నార్త్ బాగా తిరిగాను. నార్త్ లో ఏంటంటే ఈ సదాచారం ఉంది, పెద్దవాళ్ళకి దండం పెట్టేది నార్త్ లో. అది చూసి మర్చిపోయారు ఆయన. పెళ్లి కాకముందే టెంపరీగా ముందు బ్యాంక్ ఉద్యోగం చేశారు. టెంపరీ ఉద్యోగం చేస్తున్నప్పుడే దాంట్లో పర్మనెంట్ అవ్వాలని ఎగ్జామ్స్ రాస్తే పర్మనెంట్ అవుతారని చెప్పాడు క్యాషియర్. అప్పుడు క్యాషియర్ ద్వారా ఉద్యోగాలు వచ్చాయి, రికమెండ్ చేశారు. మా మామగారు ద్వారా ఇది డిగ్రీ రాసి రాగానే వస్తేకి సరే ఖాళీగా ఉండేవారు. బ్యాంక్ లో ఉండాలి, బ్యాంక్ ఉద్యోగం ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నప్పుడు సరే డ్రైవర్ మీద కొంచెం ఎక్కువ అవుతుంది కదా బ్యాంక్ ఉద్యోగాలని చేస్తూ అంటే మా మామగారు అన్నారంట, రోజు అమ్మకి గుడికేడు వస్తుంటే అమ్మ కాళ్ళ దండం పెట్టినా, అమ్మ దండం పెట్టి మంచిదని మామగారు చెప్పాడు. సరే లోపల అమ్మకి బయట ఆఫీస్ లో కూర్చుంటే మామయ్య ఇద్దరికి దండం పెట్టి గుడికేడేవారంట. అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆ తర్వాత చూసి మొత్తం అందరు ఫ్యామిలీ అందరూ అత్తయ్య గారు దండం పెట్టి అలవాటు చేస్తున్నారు. అలా పెడుతుంటే మామయ్య గారు రోజు ఆఫీస్ లోకి వచ్చి అక్కడ క్లయింట్స్ ఉన్నా నువ్వు వచ్చి నా దండం పెట్టద్దు, అమ్మకు పెట్టుకుంటే నాన్నగారు కూడా పెట్టినట్టే, అమ్మ నేను ఒకటే, అమ్మకే వంటింట్లో ఉంటుంది కాబట్టి అమ్మగారికి పెట్టు అని చెప్పారన్నమాట. ఆ రోజు నుంచి ఈయన పెడతారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏంటంటే ఏదో మంచి ఉంటే మొత్తం అందరూ పాలైపోతారు. అన్నయ్య పెడుతున్నాడని చెప్పి తమ్ముళ్ళు పెట్టి కానీ జాన్సీ మొత్తం అందరూ పెట్టేవాడు. దీన్ని బట్టి ఇక కంటిన్యూ అయిపోయింది. మీరు చదువుకునే రోజుల్లో జీవితంలో సెటిల్ అవ్వడానికి ఏం చేద్దామని అనుకున్నారు? ఏమండి, చదువుకునే రోజుల్లో ఒక అంబిషన్ ఉంటుంది కదా, నేను ఇది కావాలి లేకపోతే మీరు బ్యాంక్ ఉద్యోగం అనుకోకుండా వచ్చారా లేకపోతే అనుకుని వచ్చారా? ఏమి అనుకోలేదు. బ్యాంక్ ఉద్యోగం కాదు, నాకు జీవితంలో 3 ఆశయాలు ఉండేది. ఆ 3 ఆశయాలు ఒకటి కూడా తీరలేదు అనుకోండి. ఒకటి ఏంటంటే ఐఏఎస్ చదవాలని చెప్పేసి, రెండవది అప్పుడు కంకర్ ప్లేన్ ఉండేది, కంకర్ ప్లేన్ ఎక్కాలని, మూడోది ఇప్పుడు చూడొచ్చు చెప్పలేము వాళ్ళు డిస్నీ ల్యాండ్ చూడాలని. మా ముగ్గురు మా ఇద్దరు ఫ్రెండ్స్ కంకర్డ్ ఏరోప్లేన్ ఎక్కాలని, తర్వాత ఈ డిస్నీ ల్యాండ్ చూడాలని. అప్పుడు డిస్నీ ల్యాండ్ గొప్ప, అలాంటి చాలా వచ్చినాయి. అయితే ఏంటంటే అది బికాజ్ ఆఫ్ క్రికెట్ మనం దానికి బాగా ఎక్కువ చూడటం వలన హైట్ ఇవ్వడం వలన ఇవేమీ జరగలేదు. బీకామ్తో అయిపోయింది. తర్వాత బీకామ్ మంచి మార్కుతో పాస్ అయిపోయినా చివరికి మనం దీంట్లో పడడంతో నాన్నగారికి అందరికీ ఇట్లాగే అవుతుందని చెప్పేసి ఆయన అక్కడ దండిగామలో ఉండటం వలన క్యాషియర్ గారికి అడిగేసి వీటికి ఉద్యోగం చేయిస్తారు. బీకామ్ అయిన తర్వాత మీరు ఏ కోర్సు చేయడానికి వెళ్ళడానికి ముందే ఉద్యోగం రాకుండా దాంట్లో అయిపోయింది. నేను ఆంధ్ర యూనివర్సిటీకి ఎంకామ్ అప్లికేషన్ పంపించాను, వచ్చింది, ఈ ఉద్యోగం వచ్చింది. దాంతో ఎంకామ్ పక్క పెట్టి బ్యాంక్ లో జాయిన్ అయిపోయాం. అప్పుడు బ్యాంక్ లో జాయిన్ అయినప్పుడు 175 రూపాయలు టెంపరీగా వచ్చేది, పర్మనెంట్ అయిన తర్వాత 270 రూపాయలు. మీకు కాలేజీ లైఫ్ లో ఏమైనా హాబీస్ ఉన్నాయా? కాలేజీ లైఫ్ లో నేను శ్రీశ్రీ గారి
బాగా ఫాలోవర్ని. మహాప్రసాద్ చదివాను. శ్రీ గారు ఆరుద్ర ఎవరు ఏ మంచి రచన సరే అది చదువుతుండేవాడు బాగా. అది డిస్కస్ చేస్తున్నాడు. నేను నా మిత్రుడు, వాడు మంచి రచయిత కోళ్ళ శ్రీనివాసమూర్తి, వాడు లెక్కగా చేస్తుండేవాడు. నేను బ్యాంకులోకి వచ్చేసాను. కవితలు రాస్తున్నాను. నేను ఆంధ్ర జ్యోతిలో కూడా నాకు కవితలు వస్తుండేవి. ఆంధ్రజ్యోతిలో నాకు కథలు వచ్చినాయి. తమలపాకులో కథ కూడా జగదీష్ చూపించాను. తర్వాత మీరు కవితలు పుస్తకాలు రాస్తూ అక్కయ్య పేరు పెట్టడానికి పెట్టారు. నేను తెలుసు పైన ఉన్నప్పుడే. ఇప్పుడు అక్కయ్య మీద ప్రేమ కూడా కొన్ని అక్కయ్య రాసింది అనుకోండి. ఒక్కడే రాసాను, ఒకటే ఇద్దరం కలిసి నారాయణపేటలో ఉన్నప్పుడు మేమిద్దరం జాయింట్ గా రాస్తుండేవాళ్ళం. చెప్పండి. జాయింట్ గా రాస్తూ ఆవిడ విడిగా రాస్తుండే, నేను రాస్తుండేవాడు. అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడ కథ రాసింది, నేను కథ రాశాను. ఇద్దరం రాశాను. ఇద్దరం కలిసి నేను ఆవిడ నాకు ఇచ్చింది. నేను ఆంధ్ర భూమికి వెళ్ళాను. శిఖరాజు గారిని ఎడిటర్ ఉండేవారు, కనకాంబరరాజు గారు. కనకాంబరరాజు గారికి వెళ్ళి ఇచ్చాను. ఇస్తే ఇది నేను రాశానంటే ఇది మా ఆవిడ రాసిందంటే, నేను రాసింది కోర్స్ మీరు చూసి మీరు వేసుకుంటారని తీసుకోండి. మా ఆవిడ కూడా రాసింది చూడండి, ఎడిట్ చేసి వేసుకోండి అన్నాడు. అది మా ఆవిడ రాసిన మటుకు ఎడిట్ లేకుండా అది వేసేసాడు. నన్ను ఎడిట్ చేసి పంపించాడు. అది తిప్పి పంపించేస్తే దాంట్లో ఒకటి ఎందుకంటే మా నాన్నగారు చదివారు ఆ కథ రాసి ఆయన చక్కగా ఉత్తరం రాశారు. రాసి పంపించారు. చాలా గొప్పగా రాశారు, చాలా బాగుంది అని చెప్పి. దాని తర్వాత రాస్తున్నాడు, జోక్స్ పంపిస్తున్నాడు. ఆ రచనా వ్యాసంగా అంట జరుగుతుండేది. అక్కయ్య కూడా రాస్తుండేది. అక్కయ్య కూడా నా కొలీగ్స్ లో మంచి పేరుంది, మంచి రచయిత అని చెప్పి దిమ్మలాడ రచయిత రెడ్డి. ఇంకా రాస్తున్నారు అవుతున్నాడు, పక్కనే ఉండేవాడు ఒక ఆయన. నేను చిన్నప్పుడు మంజువాడ అనే పత్రిక రాసిన వాడిని. దాంట్లో సీరియల్ గా మంచి మనసు వచ్చి ఒక నవల రాశాను. మంచి మనసు దాదాపు ఒక 52 వారాలు. అదైతే అది కోర్టు వాళ్ళు వేసేది అనమాట. కోర్టు పట్టణం వస్తుంది చిన్న పత్రిక. ఆయన మొట్టమొదటి కథ రాస్తే ఆ కథ ప్రచురించి రాస్తున్నా ఆయన. నేను ఎస్ఎస్ చదువుతున్నాను. మీ లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి? అంటే ఇది చాలా సంతోషంగా కలిగించింది అని. చాలా ఘటనలు ఉన్నాయమ్మా. ఎందుకంటే నాకు మెమరబుల్ ఏ వ్యక్తి జీవితంలో వివాహం అనేది మెమరబుల్ థింగ్. అది జరిగింది, చక్కగా జరిగింది. ఎన్నో మెమరబుల్ థింగ్స్ అన్నాయి, ఒకటని చెప్పుకోలేము. అయితే నేను అడిగా కూడా చెప్తున్నాను. మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే నా భార్య నాకు ఒక విషయం చెప్పింది. అది చాలా టచింగ్ ఇన్సిడెంట్ అనమాట. నాకు ప్రొఫెషనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు హరిబాబు నాకు ఆశ్రయం ఇచ్చాడు. పైన ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు, కానీ నాన్నగారు కష్టపడుతారని చెప్పేసి కుమారు నేను పొద్దున వెళ్ళి పేపర్లు వేస్తాను అని చెప్పేసి వాడు వాలంటీర్ చేశాడు. అది నా లైఫ్ లో మోస్ట్ టచింగ్ అనమాట. వాడు అప్పుడు ఊరికే ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నాడు. అదే మనకి ఇబ్బంది లేదు కదా, ఆర్థికంగా ఇబ్బంది లేదు, బ్యాంక్ ఆదుకుంటుంది, మన మీద అపాలసీగా బ్యాంక్ ఆదుకుంటుంది, ఏం పర్లేదు అని చెప్పేసి వాడిని సముదాయించి వాడు చదువుకునేట్ చేసింది చక్కగా. అది చాలా మోస్ట్ టచింగ్ ఇన్సిడెంట్ ఫర్ ఎ ఫాదర్. ఇంకోటి కూడా ఉన్నట్టుంది బాగా మీకు టచింగ్ అనేవి చాలా జరిగినాయి. సునీల్కి జాబ్ రావడం అనేది, సునీల్కి సీట్ రావడం అనేది, సునీల్కి సీట్ రావడం అనేది ఇది మిరాక్లస్ థింగ్ కూడా. దేవుడు మనకి అమ్మవారు ఎట్లా కాపాడుతుంది అని చెప్పేసి ఇది ఒక మిరాక్లస్ ఇన్సిడెంట్. అది ఏంటంటే వాడు 2 సార్లు రాశాడు ఎంసెట్. మొదటి ఎంసెట్ రాసినప్పుడు వాడికి 2000 పైన వచ్చింది. రెండోసారి రాసినప్పుడు 1452 వచ్చింది. మొదటిసారి రాసినప్పుడు అసలు సీట్ రాలేదు బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్. రెండోసారి కూడా ఉమెన్ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఉమెన్ రిజర్వేషన్స్ 1452 సీట్లు ర్యాంక్ వచ్చినా సరే రోజులు చూస్తుంటే వీడు కాదు డాడీ అని చెప్పేవాడు వాడు కుమార్. వీళ్ళు చూస్తుంటే తగ్గిపోతున్నాయి సీట్లు, 50% తగ్గిపోయినాయి. లేడీస్ సీట్లు తగ్గిపోయినాయి, బీసీ సీట్లు వెళ్ళిపోతుంటే మనకేంటి మనకి ఈ డొనేషన్స్ కట్టి చదివే పరిస్థితి లేదు. సో 5000 రూపాయలు మనం వాడి పైన పెట్టాం. 5000 రూపాయలు పెట్టి మనం గవర్నమెంట్ సీట్ ఇస్తేనే మనం తీసుకుందామని చెప్పేసి కూర్చుంటే ఆ రోజున కౌన్సిలింగ్ చేసే రోజున పొద్దున్నే వాళ్ళు ఏం చేసి 100 సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నాడు. ఈడేమో లలితాశాస్త్రం చదువుతుంది. రారా నేను కూడా నేను విశ్వాసం చదువుకుంటూ వెళ్ళి అందరం కలిసి వెళ్ళాం. ఆవిడ మొక్కుందిట ఇక్కడ చిక్కడపల్లి ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి
వెళ్ళిపోయి చూద్దామని ఆవిడ ముక్కు నాయన సీట్ వస్తే వచ్చి నేను దండం పొగగా కొట్టి ముక్కు తీసుకుంటా వస్తామని వెళ్ళేసరికి 10:30 అయింది. ఎంతకు రారు, కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వదు. 12 గంటలకి 12:30 గంటకి వచ్చి కన్వీనర్ వచ్చి అయ్యా ఇది మా 2 స్టార్ట్ చేస్తాం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ సీట్స్, ఆ సీట్స్ వచ్చిన తర్వాత మేము ఓపెన్ చేసి మీకు ఇస్తామండి. 2 గంటలకు వచ్చి ఆయన కవర్ ఓపెన్ చేసి 3 సీట్లు ఫ్రమ్ తమిళనాడు యూనివర్సిటీ, 1 సీటు ఫ్రమ్ జాదవ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నాం ఈ బ్యాచ్ కి, ఇది మీరు మీకు వచ్చిన వాళ్ళకి చేద్దాం. వీడు 16వ వాడు ఆ రోజున. 3 సీట్లు 4 సీట్లు మొత్తం ఉన్నాయి. 3 తమిళనాడు యూనివర్సిటీ, ఒకటేమో ఇది. ఈ 3 సీట్లు ఈ 1 సీట్ మిగిలిపోయింది వీడు వచ్చేసరికి. ఇంకా 2 ఉన్నారు. ఒకడు మొత్తానికి అయిపోయింది, ఇంకొకడున్నాడు పైన. 1 సీటు వాడు వద్దంటే వీడికి వస్తుంది. వాడు పక్కన చేరి అప్పటికి ఇవన్నీ అయిపోయేసరికి 5:30, 6 అయింది. అప్పటికి 6 గంటలకి 6 గంటలకి ఈ పక్కన మేనమామను తండ్రి చేరా, వెళ్ళరా జాదాపూర్ వెళ్ళరా, నువ్వు వెళ్ళి హాయి చదువుకొస్తుంది, ఫ్రీ సీటు, మనకి 5,000 రూపాయలు అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తున్నా నాకు తెలుగు తప్పించి ఏమీ రాదు, ఇంగ్లీష్ రాదు, నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, మీరు ఈ కడపలో కట్టండి అంటే కడప వాడు అని చెప్తున్నాడు. చెప్తుంటే వాడు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు, మీరు 7 గంటల లోపల మాకు 1 గంటలో డిస్కస్ చేసి మాకు వచ్చేయాలి చెప్పాడు. మొత్తం టైం ఇచ్చాడు. టైం ఇచ్చి ఈ టైం లోపల మాకు చెప్పాలి. అది 7 అయిపోయింది. 7 గంటలకి వాళ్ళు మొత్తాన్ని రిలీజ్ చేశారు. మా వాడిని పిలిచి ఇచ్చారు. పిలిచి మీకు ఆఫర్ చేస్తున్నాం. అయితే పక్క ఉన్నవాడు వాళ్ళ వరకు వాళ్ళెవరు ఉన్నారని అనిపించి అనుమానం వచ్చింది. వాడేమన్నాడు, మీకు లాంగ్వేజ్ తప్పించి మీకు 65 అని ఉండాలి, ఉన్నాయి కదా అడిగాడు. ఉన్నాయి, బ్రేక్ వేద్దాం చూశాడు కానీ వీడికి ఉన్నాయి. వాడు చూడకుండా చెప్పేశాడు. చెప్తే కాదు ఇంకా ఎక్కువ పెంచాడు, ఇంత రావాలని మళ్ళీ పెంచాడు. అప్పుడు కన్వీనర్ పట్టాడు, మీరు నేను మాట్లాడతాను. నేను గౌక్కున్న బయటకు వెళ్ళేసరికి కన్వీనర్ వస్తాడు. ఆ టైంలో 8 గంటలకి. అయ్యా ఇట్లా అంటాడంటే ఏం లేదు, మీ అబ్బాయికి అంటున్నాడు, ఇట్లా ఏమన్నా అని చెప్పాడు. ఫ్యాక్ట్ చెప్పేసరికి అబ్బాయి మీ అబ్బాయికి వస్తే ఈజ్ ఎలిజిబుల్ కమ్మంటాడు. ఏడా ఏమంటాడు చెప్పారు కదండి కాదు. అప్పుడు తీసేసి ఇచ్చాడు. ఆ అబ్బాయి బయటకు వచ్చాం. ఎంత కట్టాలో తెలియదు. అప్పుడు ఎస్వీరావు గారి అల్లుడు ఫోన్ చేశాడు. వచ్చిన వాళ్ళకి కన్వీనర్ ఫస్ట్ ర్యాంక్ వాడికి సెకండ్ ఇచ్చి సీట్ ఎట్టేస్తాడు. సునీల్కి అమ్మవారు సెకండ్ ఇచ్చి కన్వీనర్ చేస్తాడు. వాడు ఆ లిక్కు పెట్టాడు. ఈ కోపం వచ్చి కన్వీనర్ పిలుచుకొచ్చారు కాబట్టి మీకు సెకండ్ ఇచ్చి అమ్మవారు పంపించింది. అప్పుడు కలకత్తాలో లాస్ట్ గవర్నమెంట్ సీటు సెకండ్ నిమ్మి వాళ్ళ ఆయన జవాబు చదువుకున్నాక జ్ఞాపకం వచ్చినాడు. అప్పుడు ఆయనకి ఫోన్ చేశారు. ఎంత ఉంటే నేను 9 రూపాయలండి ఫీజు, నెల కట్టింది చాలా తక్కువ అని చెప్పారు. అప్పుడు మాకు ఆశ వేసింది. పొద్దున్న అక్కడికి వెళ్ళేసరికి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు లెటర్ ఇచ్చి. వెళ్తే వాడు చెప్పింది అంతా కలిపి 170 రూపాయలు మొత్తం అంతా కలిపి. నేను వాడికి ఎల్కేజీకి 2,000 కట్టాను. ఇది అమ్మవారి పూర్ణ కటాక్షం. అమ్మవారి దయ పూర్తిగా. అప్పుడు వెంటనే వెళ్ళి చక్రపాణి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వచ్చి అది పూర్తి అమ్మవారి దయతో అది వచ్చింది. జగదీశ్వరి పూర్తిగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి పూజ చేయడంలో వచ్చిన సీట్. వాడు ఆంజనేయ స్వామి తెలుసుకుని ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పొద్దున్నే 100 సార్లు ఆంజనేయ స్వామి పట్టుకొచ్చాడు. ఇది మేము ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే తల్లికి జరుగుతుంది అమ్మవారి కరుణ. అప్పట్లో మీరు అందరికి చూపించేవాళ్ళ రూపాయి కట్టేది రిసీప్ట్ చూడండి. ఇప్పటికి ఉంది అది అమ్మవారి వాడు అక్కడ వెళ్ళి ర్యాక్ చేయడం మరి వెళ్ళగానే ఆయన కాకలేసి ఎడ్డీను వెళ్ళగానే ఏంటి ఇదికి వచ్చారు కాదు బయటకు అన్నాడు. వీడు అక్కడే వాడు పొద్దున మా హాట్లో అక్కడ పడుకుంటే పొద్దున వచ్చి అన్ని అయిపోయినాయి రెడీ అయింది. ర్యాక్ కూడా చేస్తారు అయిపోయింది. ఆ గోడ దగ్గర అంటున్నాడు. వాడు వెంటనే లీడర్ అయిపోయాడు అక్కడే. కానీ సునీల్ కూడా చాలా కష్టపడి నాకు అక్కడ భోజనం పెట్టారు. భోజనం చూసి నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. అయ్యో వీడు ఇక్కడ వదిలిపెట్టి పోతున్నాడే, ఇలాంటి తిండి తిని బతకాలి, అసలు మామూలుగా వీక్గా ఉంటాడు వీడు, ఇప్పుడు ఈ తిరిగి ఎట్లా ఉంటాడో అని చెప్పి అనిపించింది. కానీ వాడు అక్కడ ఉన్న 4 ఏళ్ళు చక్కగా ఉండి వాళ్ళ హాస్టల్కి వాడు సూపర్వైజర్ అయ్యి హాస్టల్కి లీడర్ అయ్యి అక్కడ అన్ని జాగ్రత్త చేసుకుని వచ్చాడు. వాడు వీళ్ళ అన్నయ్య వాడు ఎంటెక్ వస్తుండేవాడు, వాళ్ళ అన్నయ్య కాస్త డబ్బు ఇస్తుండేవాడు. మొత్తానికి చక్కగా చదువుకుని ఆణిముచ్చేలాగా వాళ్ళు వచ్చారు. గర్వకారణం మా ఇద్దరికి. స్వామి గారు అనుకున్నది పరిపూర్ణం. నాకు ప్రొఫెషనల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను జీరస్వామి గారి క్యాసెట్ వింటూ పడుకునేవాడిని. జీరస్వామి గారి ప్రబోధనలు విని నేను కాస్త ప్రభావితం అయ్యాను బాగా. ఆయన ఆయన ప్రవచనం ఎక్కడన్నా సరే వెళ్తుండేవాడిని. జీరస్వామి గారు, చిరంజీవి రామరాజు స్వామి గారు,
వారి దగ్గరికి వెళ్ళి ఆయన తలుచుకుంటూ ఆయన ప్రవచనం వింటూ అలా నిద్రలో దాక్కున్నామని ఆయన చెప్పినట్టు ఫాలో అవుతుండేవాడిని. పొద్దున్నే 3:30 లేచేవాడిని. 3:30 లేచేసి 6:00 పూజ అయిపోయి హాయిగా రెడీ కూర్చునేవాడిని. అలాగే స్వామివారు మాకు అట్లా తెప్పించేసారు. ఏ మాత్రం ఏం కష్టం లేక ప్రొఫెషనల్ ప్రాబ్లం ఏవో కష్టం లేకుండా పిల్లలు చక్కగా ఈ మాత ఇట్లా ఉన్నామంటే స్వామివారి దయ. మాకు దేవుడు హరిబాబు దేవుడు. ఇప్పుడు ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాల్సిన మాత్రమే ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి లీలాతమ్మ గారు. నాకు ప్రాబ్లం ఇక్కడ రాగానే వెంటనే ఆవిడ నోట్ కలిసి మా పైన ఉండొచ్చు అనేసి ఆవిడ లీలాతమ్మ గారు, మా మామగారు అందరూ ఆవిడ అటువంటి పరిగెత్తుండేది. ఆవిడ అటువంటి పరిగెత్తుంది. రామకృష్ణ వారి గురించి మాకు రాధాకృష్ణ అట్రాయ్ గారి దగ్గరికి వెళ్తారని పరిగెత్తుంది చేసేది. ఆయన ఒకటే చెప్పారు, భగవంతుని నమ్ముకోండి అన్నారు మా మామగారు. భగవంతుని నమ్ముకోను అంతే. అదే ఆయన కాళ్ళు పట్టుకున్నాం లాగేశారు. ఇవాళ ఆయన వెళ్తున్నారంటే 2 సార్లు మన ఫ్లైట్ లో పంపించింది మాకు. అలాంటి గొడవలు వచ్చారు. అదే మీకు మా అక్కయ్య మీద కోపం వచ్చిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? మీకు ప్రేమ ఉంది ఎక్కువ, అందుకే కోపం వచ్చిన సన్నివేశాలు ఉన్నాయి మా అక్కయ్య? అది చెప్పాలంటే ఒక తీవ్రమైన సన్నివేశం జరిగింది. చెప్పండి. అది ఇందాక అన్నయ్య అడిగాడు సిగరెట్లు మానది. పడవట్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం మానేసి 3 రోజుల తర్వాత మళ్ళీ 3 రోజులు ఆగేది మొదటి తాగడం వేస్తే కిసాలు కోసి వేసుకుంది. తాగబడి వేసుకుంటాను. ఏమని చేయాలంటే అవతల బాగా లాక్కొచ్చేది. అది మాక్సిమం కోపం కదా. సిగరెట్ మాన్నందుకు అడగండి. కరెక్ట్ మాన్నందుకు నేను మళ్ళీ మొదలెట్టేందుకు మానేసి మళ్ళీ మొదలెట్టాను. సరే ఇది తర్వాత ఒకళ్ళు ప్రామిస్ చేసుకున్నాం ఇట్లా ఏం చేయకూడదు చెప్పేసి. అప్పుడు పాపం జాలి కావాల్సిన బాబు అంటే అది ఏమవుతుంది అప్పుడు ఆ టైంలో కాకి పెట్టుబడి చేస్తే అవుతుంది మన బతుకులు దొరక దొరికింది కదా. అది చాలా ఇది ఇప్పుడు అడిగా కాబట్టి భగవంతుడిలాగా నువ్వు అడిగా చెప్పారు అంతే. ఎవరికి చెప్పలేదు. కానీ అసలు అది చేసింది కదా నిజంగా బాగా ప్రేమించే వాళ్ళంతా అప్పుడే మానేయాలి. కొట్టుకుంటూ బాగా లైక్ చేసేది బాగా లైక్ చేయనిది ఏంటి? ఈ ప్రశ్న వస్తుంది నాకు తెలుసు. ఇది దేనికి ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పేసి ఆలోచించాను. అది ఒక బంగారు ముద్దలో ఏమి బాగుంటుందంటే ఏం చెప్పగలం? బంగారం ముద్ద అంటే దానికి రేటు ఎవరు కాదు వెలగట్లేరు. చాలా తెలుసు కానీ మాకు తెలియని విషయం మా ఉన్నది చెప్పండి. అమ్మవారి మీద పరిపూర్ణమైన విశ్వాసం. అది మాకు తెలిసిందే. నాకు తెలియదు ఏమైనా ఉంటే సేవ చేయాలని చెప్పేసి ఏదైనా వింటే ప్రవచనం వింటే సేవ చేయాలంటే మేము భగవత్ ప్రచారంకి వెళ్ళాము. అప్పటికి నాకు సేవలు ఎక్కువైనాయి. సేవ చేయడం నిర్మలమైన మనస్సు అందరూ మా ఇంట్లో. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి. ఒక విషయం ఏంటంటే మా బాబాయ్ గారు మొన్నే పర్వతరాజు చేతుల యోగానంద శర్మ గారు ఆయన ఈవిడ చూసి చెప్పారు. మొత్తం అందరి కోడళ్ళు ఒకళ్ళ కేసరి ఒకళ్ళ కోడళ్ళు ఒకళ్ళ జగదీశ్వరి ఉత్తమరాలు అని చెప్పేసి ఉత్తమరాలు అని చెప్పేసి ఆయన బాబాయ్ గారు ప్రేమావ గారు సర్టిఫికేట్ అది కూడా తన కోళ్ల ముందు తన సొంత కోళ్ల ముందు ఆవిడ ఉత్తమరాలు అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ చేసి అది ఆనందకరం. ఇలాంటివి ఇంత మంచిగా చేస్తూ అందరినీ మమ్మల్ని బతుకు నేను అదృష్టం అవుతుంది. రామ రామ అదేనా మీ ఇద్దరు అబ్బాయిల్లో ఫస్ట్ పెద్ద అబ్బాయి గురించి మీ పెద్ద అబ్బాయి మీద మీకు నచ్చినవి ఏంటి? పెద్ద కోడల మీద విషయంలో నచ్చినవి ఏంటి? అదేవిధంగా సెకండ్ అబ్బాయిలో నచ్చిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సెకండ్ కోడల్లో నచ్చినవి ఏంటి? ఇద్దరు నిర్మల మనస్కులు. అమ్మ దగ్గరికి పురుపుచ్చుకున్నారు మనసు విషయంలో. పెద్దబ్బాయి బోడా మనిషి. ఆ బోడా మనిషికి సరైన కోడలు వచ్చింది, సరైన గత దొరికింది. ఎందుకంటే అన్ని తెలుసు. ఆవిడ అమ్మాయి పెద్ద కోళ్ళకి మా కోళ్ళకి అన్ని తెలుసు, అన్ని సమర్థించే శక్తం ఉంది. చిన్నవాడు వాడికి కాస్త లోకరీతికి వ్యవహార జ్ఞానం గలవాడు. వీడికి వరకే లేదు కాదు, వీడికి మనసులో ఉంటాయి అన్ని తెలుస్తాయి కానీ బయటకు పడ్డు. పెద్దవాడు గంభీరం, చాలా ఎంత నిర్మలమైన మనసు అంత గంభీరం. చిన్నవాడు వ్యవహార జ్ఞానం కలవాడు,
అంత చూశాడు కాబట్టి అంత అష్టకాలం చూశాడు. చూశారు. వీడికి తెలుసు, వాడికి తెలుసు. కానీ వీడు ప్రవర్తనలో కూడా కనబడిపోతుంటుంది, వాడి ప్రవర్తన కనబడదు. చిన్న కోళ్ళు అసలు మనం చెప్పక్కర్లేదు. అంత ఏ ఏ విషయంలో కూడా మనం కోల్చలేము అన్నమాట. అంత నిగర్వి, ఏమాత్రం సేవాభావం గల వ్యక్తి. అది మంచి సంస్కారం గల కుటుంబంతో ఇద్దరు వచ్చారు. అది మాకు అమ్మవారు పూర్తి అనుగ్రహంతో ఇచ్చిన ప్రసాదం కొడుకులతో పాటు. నేను అందుకనే ఆవిడ అట్లా వెంటనే డిసిషన్ తీసేసుకుని వాళ్ళ ఆయన చెప్పేసి తీసుకోండి, మీట్ తీసుకోండి అని చెప్పేసి నాన్నగారు చూడగలిగారు చివరి క్షణాల్లో. అది కరెక్టే, వెంటనే టికెట్. జయస్వామి గారు మనకి ప్రబోధం చెప్తూ ఆయన దైవదారులాగా రావాలని చెప్పేసి ప్రయత్నం నాకు. ఓం నమో నారాయణ అని చెప్పి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు నేను ల్యాప్టాప్లు అవన్నీ రావడం, టెక్నాలజీ రావడంతో అవన్నీ నేర్చుకుంటూ ఇది సరైన సాధన జరగట్లేదు. ఎందుకంటే భగవద్గీత చెప్పాడు దృశ్యానికి శ్రవణానికి దూరంగా ఉండమని. ఆ దూరంగా ఉండలేకపోతున్నాం. దాని మూలన నాకు పూజలు కూడా తక్కువైనాయి. దీప ఆవిడ అక్కడ చేస్తుంది, అక్కడ పెడుతుంది నా కోసం అని చెప్పేసి అది అట్లా ఉంటుంది సాయంకాలం దాకా. దీపానికి ఒత్తులు అది కూడా చేయకుండా అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది. దానికి కావాలని చెప్పేసి నేను రాత్రిపూట పడుకున్నా, పగల పడుకున్నా నారాయణ మంత్రం చెప్పిస్తున్నాను. ఆ నారాయణ మంత్రం చెప్పిస్తుంటే మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తాయి. మళ్ళీ భగవంతు పాదాల దగ్గర కావాలి సాధనతో కావాలి దిగొస్తాను. ఈ టెక్నాలజీ ఉపయోగించే మనం దీన్ని సాధించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాను. స్వామి దానికి నాకు అనుకూలిస్తున్నారు. ఇది పెట్టుకుని MP3 పెట్టుకుని ఓం నమో నారాయణ మంత్రం చెప్పుకుంటూ దాంతో పాటు వెళ్తాం అనుకుంటూ లోపలికి వెళ్తాం. స్వామి దయ వల్ల అలా జరుగుతుంది. ఆ దయధార రావాలని చెప్పేసి ప్రయత్నం. ఎందుకంటే స్వామి ఏమన్నారంటే అంత్యకాల స్మరణ అని చెప్పి చెప్పారు భగవద్గీతలో. అంత్యకాలను నన్ను ఎవరైతే స్మరిస్తారో వారు నన్ను చేరుతున్నారని చెప్పారు. ఈ అంత్యకాల స్మరణ గురించి జీరస్వామి గారు మంచి వివరణ ఇచ్చారు. అంత్యకాల స్మరణ, అంత్యకాలం ఎట్లా ఉంటారు, నాన్నగారు అంత్యకాలం ఎట్లా ఉన్నారు, ఇటు పెట్టారు, ఇక్కడ పెట్టారు. అత్త వచ్చి నేను జాయి నేను వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు. జీరస్వామి గారు అది కాదు, అంత్యకాల స్మరణ అంటే కాదు. అంత్యకాలంలో అట్లా ఉన్నప్పుడు వచ్చి నన్ను స్మరించమంటారా, నన్ను స్మరించమని అంటారా నేను, అది కాదు. అంత్యకాల స్మరణ అంటే నీ జీవిత కాలంలో నీకు అవయవాలు బాగున్నప్పుడు నువ్వు నన్ను స్మరిస్తే నీ బదులు నేను వచ్చి చేస్తాను. అది మనకి అమ్మ నాన్న విషయంలో లీలావతం గారు గోత సత్యనారాయణ పూర్తిగా కనబడింది మనకి. ఎందుకంటే ఆయనే వచ్చి అమ్మవారు తెలుసుకున్నప్పుడు అమ్మవారు వచ్చి అమ్మగారికి ఉండి నాలుగు మీద ఉండి లీలావతమ్మ గారికి నోట్లోంచి ఓం ఐం హీ శ్రీ మాత్రేనమా లలితాయనమా చదువుకుంటూ పోయింది. అలాగే సత్యనారాయణమూర్తి గారు నేను పోయింది కూడా అట్లాగే ఆయన శ్రీరామ రామైతే అనుకుంటూ పోయాడు. మహానుభావులు ఆయన కడుపు పుట్టు మీరు ధరించారు, మిమ్మల్ని మీ వంతులు చేసుకుంటూ మేము ధరించాం. బాగుంది. ఇప్పుడు మీరు టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు కదా, టెక్నాలజీని ఆశ్రయించి ఆ ఫీల్డ్ వెళ్ళడానికి చాలా కష్టం. ఎందుకంటే మనసు వేరే డైరెక్షన్ లో టెక్నాలజీని రేపు టర్న్ చేసేస్తూ ఉంటాం. సో మనసు కంట్రోల్ చేసుకుంటే కానీ మీరు టెక్నాలజీలో మంచి రూట్లో వెళ్ళలేదు. అట్లాంటప్పుడు టెక్నాలజీ లేకుండా డైరెక్ట్ గా మనసునే కంట్రోల్ చేసుకుని మంచి రూట్లో పుస్తకాలు చదవడము లేదా గ్రంథాలు చదవడంతో అలా టర్న్ చేసుకోవచ్చు కదా. రెండు చోట్ల మీకు మనసు కంట్రోల్ ఉండాలి. చాలా మంచి ప్రశ్నే. ఇది గురువులు కూడా అదే చెప్పారు. దృశ్యం శ్రవణం అవుతున్నారు. కానీ ఏంటంటే టెక్నాలజీ ఉపయోగించుకోవడం చేయొచ్చు అని చెప్పి కూడా సలహా వచ్చింది. మీ సలహాలు పాటించవలసిందే. కానీ ఏంటంటే వచ్చిన సమస్య ఏంటంటే ఈ దీంట్లో మనకి మంచి ఉంది, చెడు ఉంది. టెక్నాలజీలో మనం మంచిగా ఉపయోగించుకుంటాం కాబట్టి మనకి ఇదివరకు రేడియో ఉండేవారు, ఇప్పుడు రేడియో ప్రవచనాలు అంటున్నాం. ఇదివరకు మనకి ల్యాప్టాప్ ఉండేవారు, ఇప్పుడు ల్యాప్టాప్ లో మనం మంచివి చూస్తున్నాం. మంచివి కాదని లేదు అక్కడ. కాబట్టి మనం ఉపయోగించిన విధానం ఉంది. ఇంటర్నెట్ లో చెడు ఉంది, మంచి ఉంది. మనకి మంచిదే తీసుకుని చేయొచ్చు. మనం టెక్నాలజీ చూసుకుని ఇప్పుడు ఆత్మని స్వరూపం గుర్తించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అది చెడేం కాదు. మనం ఏదైతే ఎంత అమృత భాండం టెక్నాలజీ అది అమృతం తీసుకోవాలి. విషం వచ్చింది ఫస్ట్, విషం వచ్చిన తర్వాత అమృతం వచ్చింది. సో మనం విషాన్ని వదిలేసి అమృతం తీసుకొద్దాం. అది ప్రయత్నం. ఆ ప్రయత్నంలో స్వామి సహకరిస్తున్నారు కూడా. సహకరిస్తారని మనం ఆశించాలి. నువ్వు చెప్పింది కూడా పాటించాలి కాస్త. ఎందుకంటే పుస్తకం చదవడంతో పాండిత్యం వస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే నాకేం తెలియదు. పూర్తి శరణాగతి పొందాలని చెప్పి ప్రయత్నం. పూర్తి శరణాగతి పొందిన వాడే వాడు మోక్షానికి అర్హుడు అంటాడు. ఎందుకంటే పూర్తి అద్వైతం చెప్పిన రమణ మహర్షి ఆయన అనుగ్రహం తప్పించి మనం ఏం చేయలేమని చెప్పారు రమణ మహర్షి చివరిలో. అంతే పూర్తి శరణాగతిలోనే పోతామని ప్రయత్నం చేయాలి మనం. నేను చేస్తున్నాను.
వేదాలు అట్లాంటివి చదువుదామన్నా అట్లాంటి ఉపనిషత్తులు అట్లాంటి చదవాలని ఏమన్నా మనకి అంతా పూర్తిగా మనకి అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్ లో అంతా ఉంది. అయితేనంటే మనకి అవయవాలు శరీరంలో సహకరించకపోయే మనం చేసుకోవాలని ఉంది వేదంలో. మనం అన్నీ ఉన్నాయి కానీ టైమే దొరకట్లేదు. సమయం కాక పొద్దున్న సాయంకాలం దాకా అదే చూసి కూర్చుంటే ఇంకా పిల్లలు చూసుకోవడం అనేది ఉండదు. ఇప్పుడు మనకి స్వామివారు జయస్వామి గారు వేదాలన్నీ కూడా నిక్షిప్తం చేశారు. జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. ఉపనిషత్తులు అన్ని ఉన్నాయి. మనకు ఉన్న 108 ఉపనిషత్తుల్లో ముఖ్యమైన ఉపనిషత్తులు అన్ని ఉన్నాయి. కేవల ఉపనిషత్తుకి అన్ని ఉన్నాయి. జ్ఞానయోగ్యానికి అన్ని ఉన్నాయి. కానీ చదివి అర్థం చేసే భాష్యాలు ఉన్నాయి. శంకర భాష్యంలోనే మనకి రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని చేసి అది సాకల్యంగా చూసుకుని మనం ముంటి పట్టించుకోవాలి. ఏంటంటే మనం ఇవన్నీ కూడా మన లైఫ్ లో అనుసరించాలి. ఇప్పుడు భగవద్గీత నేను 108 సార్లు చేశానండి అంటే ఏం లాభం లేదు. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత సద్గుణం కాదు. భగవద్గీత చెప్పిన దాన్ని అనుసరించాలి. భగవద్గీత అనుసరణ గ్రంథం. విశ్వాస్త్రం పారాయణ గ్రంథం. విశ్వాస్త్రం పారాయణ చేస్తే మనకు పుణ్యం వస్తుంది. భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకం ఏ ఒక్క చాప్టర్ ముఖ్యంగా 6వ అధ్యాయంలో చెప్పారు స్వామివారు ఎలా కూర్చోవాలి. 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనది సాధకులకి 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. 6వ అధ్యాయంలో ఎట్లా కూర్చోవాలి, నాసాగ్రంలో మనం ఎట్లా చూపెట్టలు ఇవ్వాలి, ఎట్లా అన్ని చెప్పారు. 6వ అధ్యాయం చదువుకుని తరించాలి. ముఖ్యంగా గీతామ్మ గ్రంథంలో ఉపోద్ఘాతం చాలా ముఖ్యమైనది. ఉపోద్ఘాతం చదివి మనం తరించవచ్చు. చాలా మంచిది నాయన. మనం ఎంతకంటే మనం మా అమ్మాయిని నుంచోబెట్టి మనం చేస్తుంటే మీరు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలు ఉన్నాయా? మన భారతదేశ కర్మభూమి, దీంట్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే ఏంటంటే పరమేశ్వరరావు గారు ఆయన ఉన్నప్పుడు పరమేశ్వరరావు చాలా తలుచుకోవాలి. ఇప్పుడు నాకు ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు పరమేశ్వరరావు ఎంతో హెల్ప్ చేశారు నాకు. పరమేశ్వరరావు నాకు అపకారం తగ్గునాడు దగ్గర వెళ్ళి కలిసి వచ్చి కూడా మాట్లాడి వర్షం పడుతుంటే ఈదుకుంటూ వెళ్ళాడు ఆయన. వెళ్ళి చేశారు. ఆయన చెప్పారు బావాలి ఇవన్నీ చూడాలని చెప్పేసి కొన్ని. మొట్టమొదటి ఏంటంటే ఈ అష్టాదశ పీఠాలు చూడాలి. తర్వాత ఇంకొకరు కొన్ని ఏవో చెప్పారు, అవన్నీ నోట్ చేసుకున్నాం. నైమిసారణ్యం చూడాలి. చూడలేదండి, వెళ్ళాలి. అది కూడా ఉజ్జయిని ఒకటి చూడాలి. అది బద్రీవనం రండి. బద్రికారణం కూర్చొని 108 సార్లు నారాయణ స్నానం చేసుకోవాలని నా ఒక కోరిక. బద్రికారణ్యం బద్రీనాథ్ లో వెళ్ళి అక్కడ కూర్చుని స్వామి చెప్పిన చోట నారాయణ స్మరణ చేసుకోవాలని ఒక ఉంది. అది త్వరలో తిరుగుతుంది అనుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. చాలా ధన్యవాదాలు బాబు గారు. చాలా బాగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. మీరు ఈ రోజు ఎలా కనబడుతున్నాయంటే ఆ గడ్డము అది రాఘవేంద్ర స్వామి లాగా అనిపిస్తుంది. పూర్తి సాధనలో ఉన్నా. ఇది శ్రీవారి సేవకు వెళ్లాల్సింది. శ్రీవారి సేవకి మనకు అంతరాయం వచ్చింది. అంతరాయం అంటే స్వామివారిని చూసుకున్నాం అక్కడ. అందుకని ఇట్లా ఉంది. తర్వాత ఆ ముక్కులు తర్వాత తీసుకున్నాం. స్వామి అందరిలోనూ మహాత్ముని చూడాలనే, దేవుని చూడాలనే ప్రయత్నం అది. అది చేయాలి. జై శ్రీమన్నారాయణ. చాలా మంది అడిగారు అనుభవాలు ఏమంటే 1, 2 చెప్తా కానీ అసలు క్షణం ఆవిడే కదా. ఆవిడ జీవితంలో నేను ఈ రోజు ఇలా కూర్చొని ఇలా మాట్లాడి ఇంతమంది నాకు నాకంటూ ఇల్లేదు. 5 గృహప్రవేశాలు చేశాను. నాకంటూ ఆవిడ ఆడపిల్లలు ఇవ్వలేదు. మీకు నాకంటే ఇప్పుడు ఒక కోరికలు నా చేతిలో కానీ నేను ఏమనుకున్నా ఇప్పుడు 6 గృహప్రవేశాలు చేశాను నేను కూర్చొని. నాకంటే ఇల్లు లేదు కానీ 6 గృహప్రవేశాలు చేశాను. నాకంటూ లేదు. ఆ తల్లి దయ ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. కాదు నీకంటూ లేదని పిల్లలు ఇల్లు ఇప్పుడు దాన్ని నాకు నేను అమ్ముకోవడానికంటే ఊరుకుంటున్నా. చెప్పేది సత్యం, జీవిత సత్యం. అది నాది, నా కొడుకు నాదే నాది అనుకుంటారు. అంతేగాని నా ఉద్దేశం ఇల్లు అనేది అనుభవించేది, అమ్ముకునేది కాదు. అనుభవించేది ఏదైనా కానీ నీదే. దానిలో అనుభవించడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అనుభవించే అదే అంతవరకు ఆ తల్లికి తెలుసు నాకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాను అని అనుకుంటాను. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. ఆ తల్లికి తెలుసు నాకు ఎంత ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ ఇస్తే నేను అడుగుగా ఎంత పాటు చేసుకుంటానో ఎంత ఇవ్వాలో అంత నాకు ఇస్తుంది. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవాల్సిందంటే సాయి గారు
ఎటువంటి వచ్చినా కానీ వదులుకులు లేకుండా అది కాదండి బావగారిలో బాగోలేదు చూడలేదు. బావగారి యొక్క గొప్పతనం అన్ని కష్టాలు పడ్డా కూడా ఆయన ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అయిపోయి నువ్వు బాధపడతావేమో అని బావగారు ఎప్పుడు అందులో ఉంచుకుని బావగారు ఎప్పుడు ఎప్పుడు నేను అంటుండేవాడిని. ఆయనకి విల్ పవర్ ఎక్కువ అండి. బావగారిలో మాట తెలుసుకోవాలి. మీ ఆయనలో అటువంటి నువ్వు గొడవ చేసి కానీ బావగారు ఎప్పుడు కూడా కామ్గా ఉండేవాడు. అసలు తన కష్టాన్ని బయట పెట్టలే అసలు. బయట పెట్టాయి ఆయనలో ఆయనే బాధపడ్డాడు. నువ్వు బాధపడతావేమో అని ఆయన తన వాదన చెప్పకుండా కష్టాల్లో ఒకరికొకరు బాగా సపోర్ట్ ఇచ్చినారు. ఒకరికొకరు సపోర్ట్ కాదు, ఆయన చేస్తున్నారు. పిన్ని తొందరగా ఇదైపోతుంది. అటువంటి అయ్యేదాన్ని కూడా బావగారు సమర్థించుకొచ్చారు. నువ్వు అంటావు కానీ నువ్వు బావగారి సపోర్టర్ అంటావు కానీ నేను అదే పిన్ని తొందరగా ఇదైపోతుంది, షేక్ అయిపోతుంది. జాతి పాపం నాతో నువ్వు బావగారి సపోర్టర్ నన్ను సపోర్టరా ఆయన గొప్పతనమే. కారణం అదే. అయిపోయిందండి అది. సూర్యనారాయణ గారు అక్కడ ఉన్నారు. కర్రీలలో సూర్యనారాయణ గారి బావగారే ఉన్నారు. ఇవన్నీ ఉండగా కూడా ఇంకొకరికి సహాయం చేసేవాడు మన బాధలను బయట పెట్టకుండా. మాకు మా ఆవిడ ఇక్కడికి వచ్చింది ఇంటర్వ్యూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అక్కడ ఇంటర్వ్యూ పిలవడానికి ముందు ఆ పేపర్ తెచ్చుకోవాలా. అసలు నిన్న ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. అంటే వాడికి వస్తున్నాడు కదా సరేలే ఒక 60 లైఫ్ ని మనం ఒక గంటలో చెప్పగలం 2 నిమిషాలు. కానీ నేను మీకు చెప్పలే కానీ ఇక్కడ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు అందరికీ అదే చెప్తాను. మా మరిది గారు మూలంగా ఇప్పుడు మా ఇంట్లో మీ గురించి డిస్కషన్ వస్తే మీ జాతి కన్నా సాయి గారికే ఎక్కువ మార్కులు పడుతుంటాయి. మీరు అందరిలో మంచి చూస్తారు కదండి. అలానే కాదు నిమ్మి ఎన్ని మాటలైనా సాయిబాబాయ్ గారే గ్రేట్ అంటారు. లేదండి ఒక మనిషి గొప్పతనం ఆయన కష్టాలు బిహేవియర్ వల్ల నాకు మిత్రుడు చెప్పాడు, శ్రీరామ్ గురించి చెప్పా కదా, వాడికి ఒక చిన్న వాడు రిటైర్ అయిపోయాడు, ఏజీ ఆఫ్ లో పనుకోవచ్చాడు. వాడు అడిగితే నేను అరే ఇట్లా ఏంట్రా సమస్యలు వచ్చినాయని నాకు వాడు చెప్పాను. వాడు తెలుసు నేను చూడలేకపోయారా, నిన్ను పలకరిస్తే నువ్వు ఏమవుతావు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి, అది నేను పలక చెప్పాను అంటే వాడు మాట చెప్పాడు, అరే నీకు 50 ఏళ్ళు తర్వాత నువ్వేం చేస్తున్నావు ఎవరు అడగడరా, నీ పిల్లలు ఏం చేస్తున్నావు అడుగుతారు, నా పిల్లలు చేసిన నేను చెప్పుకోలేను, నీ పిల్లలు చేసిన గర్వం చెప్పుకోగలవు అన్నాడు. చాలా గొప్ప చెప్పారు. నమస్కారం బాగా చెప్పారు. 55 అయితే నువ్వేం చేస్తున్నా అడిగాడు వాడు, నీ పిల్లలు చేస్తున్నా అడుగుతాడు, నీ పిల్లలు గర్వం చెప్పుకోవచ్చు, నీ పిల్లలు చేస్తారు. నాకు తెలుసు నీ పడ్డవాడు లేచినాడు గొప్ప, ఏం కష్టపడ్డవాడు గొప్ప కాదు, బట్టలు లేచావు నువ్వు చాలా గొప్పదన్నరా అన్నాడు. సరే వాడు నాకు సరకార మిత్రుడు కాబట్టి బట్టలు పెట్టి సత్కరించేవాడు. అది జగదీశ్వరిది పెద్ద హృదయం, నా మిత్రుడు ఇచ్చేందుకు బట్టలు పెట్టింది. బట్టలు పెట్టి ఎన్నో రకాలుగా నాకు సత్యం చెప్పారు. కొంచెం లైఫ్ లో సుఖాలు ఉంటేనే దాని వాల్యూ తెలుస్తుంది. కష్టం ఉన్నప్పుడే సుఖం వాల్యూ. కష్టం వచ్చినప్పుడు బాధపడిపోయి మరి కుంగిపోకుండా దాన్ని రిటర్న్ చేసుకున్న వాడు గ్రేట్. అది మీలో ప్రూవ్ అయింది. అల్టిమేట్ గా మీరు 4 నిమిషాలు కూడా ఏదైనా అడిగేసేయాల్సింది. 4 నిమిషాలు కవర్ చేస్తున్నారు. ఇవన్నీ నోట్ చేస్తానండి. చేస్తాం. సినిమా వేసుకుందాం. అన్నయ్య గారు బ్యాటరీ రీఛార్జర్ ను ఒక పెన్ డ్రైవ్ కొందాం అన్నారు. అది వాళ్ళ కార్లో పెట్టి చూసాం. సీడీ అవి పెట్టక్కర్లేకుండా పెన్ డ్రైవ్ పొద్దున పెట్టారు కదా సినిమా పాటలు. మీరు అదే పెన్ డ్రైవ్ టెస్టింగ్. అదే 2 ట్రిప్స్ పడేప్పటికి మరీ సంతోషపడ్డాము. మనం రోజు కూడా సాంగ్స్ పెట్టిన పెన్ డ్రైవ్ సాంగ్స్ కస్తూరి గారు మంచి హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఒకసారి రోజు చేసుకుంటే మంచిది. ఈ 4 రోజుల నుంచి ఒక అరగంట చేయాలి తప్పకుండా. చెప్పండి, నేను నామస్మరణ చెప్పండి, కూర్చుంటా కష్టం చెప్పండి. చెప్పమ్మా.
చెప్పమ్మా అది బాగా చెప్పని నేను వెళ్ళలేదంటే అక్కడ అయిందా నీ ఇంటర్వ్యూ అయిపోయింది కదా. అయిపోయింది బాగా ఇది ఇది కుమార్ అదిట దానిలో పెట్టుకో కింద పెట్టేసుకో చేయాల్సిన అవసరం